నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. సద్గురు సేవాలాల్ 286వ జయంతిని పురస్కరించుకొని వరంగల్ ఓసీటీ మైదానం నుంచి హన్మకొండ వరకు బైక్ ర్యాలీ. వైభవంగా ప్రారంభమైన శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి దివ్యలీలా కళ్యాణ బ్రహ్మోత్సవాలు. NUJI న్యూఢిల్లీ సంఘ కౌన్సిల్ సభ్యుడిగా ఎంపికైన మీడియా మిత్రుడు కోట వెంకట సుబ్బారావుకు ఘన సన్మానం. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని దేవాలయ కమిటీ నిర్వాహకులు భక్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. స్వస్థ శ్రీ చాంద్రమానేన కోత్రినామ సంవత్సర మాఘమాసం దశమి లగ్నం దైవ సుముహూర్తమున అర్చకులు ఆదిత్య శర్మ ఆధ్వర్యంలో అత్యంత వేదమంత్రోచ్చర మధ్య ప్రవచనాలతో వైరా చెరువుగట్టు అలుగులు వద్ద శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ వేడుకను వందలాది మంది భక్తులు కనురారా తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఉదయం 7:30 నుండి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర పూజా కార్యక్రమాలు, 9 గంటలకు హనుమాన్ చాలీసా భజన కార్యక్రమం నిర్వహించారు. మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు చావా శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు చింతనిప్పు వెంకటయ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షులు చింతలపూడి వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ నూతకాని జైపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, రామకృష్ణ, పెద్దపోలు లక్ష్మయ్య, బండారుపల్లి రవి, మన్నేపల్లి ప్రతాప్, తాళ్లపల్లి కృష్ణ, వాసిరెడ్డి రమేష్, కమిటీ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా సద్గురు సేవాలాల్ 286వ జయంతిని పురస్కరించుకుని వరంగల్ జిల్లా గోర్ బంజారా సేవాలాల్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో వరంగల్ ఓసిటీ మైదానం నుంచి హన్మకొండ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ బంజారా కుల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారా కులస్తులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని అన్నారు. ఫిబ్రవరి 15న సద్గురు సేవాలాల్ జయంతిని జాతీయ పండుగగా ప్రకటించి ఆ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 86వ జయంతి వారోత్సవాలను పురస్కరించుకొని వరంగల్ ఓసిటీ నుండి హన్మకొండ దీన్ దయాళ్ నగర్ సేవాలాల్ మహారాజ్ టెంపుల్ వరకు మహా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. గోర్ బంజారా సేవాలాల్ సంక్షేమ సంఘం, గోర్మాల వెల్ఫేర్ సొసైటీ, గోర్ సేన ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగుతూ ఉంది. ఈరోజు తెలంగాణలో 40 లక్షల మంది మేము బంజారాలో ఉన్నాము. మాకు తగిన ప్రాధాన్యత లేదు. ఎందుకంటే మేము తక్కువ జాతి అని చూస్తుంది ప్రభుత్వము. తెలంగాణ కేంద్ర ప్రభుత్వాలు కూడా మాకు వెంటనే సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలి. భారతదేశం ఆరాధ్యంగా పూజించే బంజారాల యొక్క సద్దుకైనటువంటి సేవాలాల్ మహారాజ్ని తెలంగాణ కూడా వివిధ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో బంజారా సంఘాలతో నిర్వహించేందుకు సంతోషిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా అధికారికంగా సేవలు నిర్వహించడం నిజంగా మా జాతికి ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తూ వచ్చే సేవాలాల్ జయంతి వరకు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఐచ్ఛిక సెలవు ప్రకటించిందో దాని గవర్నమెంట్ ప్రభుత్వ సెలవుగా ప్రకటించి మా యొక్క జాతి కొరకు, మా జాతి ప్రయోజనాల కొరకు ఈ తెలంగాణ గవర్నమెంట్ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నిర్వహిస్తున్నటువంటి ఈ మా బైక్ ని విజయవంతం చేసి ఏదైతే నగర్ లో ఉన్నటువంటి బంజారాల యొక్క ఆరాధ గురు సంఘ్ సేవాలాల్ గ్రూప్ యొక్క మందిర నిర్మాణం కోసం భూమి పూజిస్తున్నాం. వచ్చే సేవాలాల్ జయంతి వరకు ఆ మందిర నిర్మాణం కోసం ఈ వరంగల్ ఈ మహానగరంలో ఈ ట్రై సిటీస్ లో ఉన్నటువంటి అధికారులు చొరవ తీసుకొని ఆ మందిర యొక్క నిర్మాణానికి కృషి చేయాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ న్యూఢిల్లీ సంఘ కౌన్సిల్ సభ్యులుగా దేవిసీమ కోడూరు మండలం నుంచి కోట వెంకట సుబ్బారావును పెన్ రాష్ట్ర సంఘం ఇటీవల ఎంపిక చేసిందని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ అధ్యక్షులు ఎన్యూజే ఉపాధ్యక్షులు బడే ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన కౌన్సిల్ సభ్యులు జాతీయ సంఘ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా ఎంపికైన వీరు ఇటీవల జరిగిన జాతీయ సంఘ ఈ ఎన్నికల్లో వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఈ సందర్భంగా బడే ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా కోట సుబ్బారావును అవనిగడ్డ నియోజకవర్గ వివై విలేకరుల కంచర్లపల్లి వెంకట నాంచారయ్య శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి జీవితంలో ఇంకా ఎన్నో గొప్ప శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కంచర్లపల్లి వెంకట నాంచారయ్య. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం కోట సుబ్బారావు గారు న్యూఢిల్లీ కౌన్సిల్ సభ్యులుగా ఆ పదవ ఇచ్చినందుకు బడే ప్రభాకర్ గారు కానీ అవనిగడ్డ నియోజకవర్గంలో విలేకరుల ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకరులు అందరూ కూడా చాలా సంతోషంగా పడుతున్నాం. మా ఏరియాకి పదవి వస్తున్నానంటే చాలా అందరికి కూడా మేము చాలా ధన్యవాదాలు తెలియపడుతున్నాం. సుబ్బారావు గారు పదవి వస్తాం మాకు కోడూరు మండలంలో జన్మ ధన్యమైపోయింది. ఎన్యూజే న్యూఢిల్లీ సంఘ కౌన్సిల్ సభ్యునిగా ప్రతిపాదన చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ పెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ అధ్యక్షులు బడే ప్రభాకర్ గారికి ప్రత్యేక అభినందనలు. మోపిదేవి మండలంలోని పెదకల్లెపల్లి గ్రామంలో స్వయంభూగా కొలువు తీరిన శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి దివ్యలీల కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కళ్యాణ మహోత్సవాలలో మొదటి రోజు ఆయన ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు ప్రసాద్ శర్మ బ్రహ్మత్వంలో డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆదివారం కళ్యాణ మహోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. దాసరి శ్రీరామ వరప్రసాదరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను బుద్ధు ప్రసాద్ శర్మకు అందించారు. ఆలయ సిబ్బంది కాశీభట్ల వెంకటరమణ ఏర్పాట్లను పర్యవేక్షించగా సర్పంచ్ అరజా సంధ్యారాణి, గ్రామ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం ఉదయం శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించి పాదయాత్ర మొదలుపెట్టారు. వెంకటాపురం గ్రామ పెద్దలు, శివాలయం అర్చకులు ఎంపీ శబరికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గోసాయికట్ట శ్రీ వీరాంజనేయ స్వామి వారికి విశేష పూజలు చేసి ముర్తుజాబలి దర్గాలో దువా సమర్పించి పాదయాత్రగా నాగలూటి చెంచుగూడెం పాఠశాలకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నాగలూటి శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో పూజలు చేసి పెద్ద దేవాలపురం భక్త బృందం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకుని రెడ్డి రాజులు నిర్మించిన తాపలు రాతి మెట్ల మార్గం ద్వారా శ్రీశైలంకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కాలినడకన సాయంత్రం 4 గంటలకు పెచ్చెరువు చెంచుగూడెంకు ఎంపీ శబరి పాదయాత్ర సాగింది. ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నూతనంగా 9.1 పోల్స్ను ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ ఆలగడ్డ డిఈ రవికాంత్ చౌదరి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ విద్యుత్ సమస్య పరిష్కారం కోసం మొత్తం 14 ప్రత్యేక పోల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ వెంకటకృష్ణ, సిబ్బంది శేషునాయక్, కాంట్రాక్టర్ మల్లె రవిచంద్ర, రాము, ఎలక్ట్రికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శీఘ్ర దర్శనం ₹100 తూర్పు ద్వారం నుండి ఉచిత దర్శనం కూడా శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు విజ్ఞప్తి. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు సాంప్రదాయాన్ని ధరించి స్వామివారి దర్శనానికి హాజరు. భక్తుల సౌకర్యాలు దేవస్థానం వారు ఉచిత దర్శనం మరియు శీఘ్ర దర్శనం స్వామివారి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్, మద్యము, మాంసము నిషేధించడమైనది. దేవస్థానం పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచవలెను. శీఘ్ర దర్శనం ₹100, స్వామివారి లడ్డు ప్రసాదం ₹20, తూర్పు ద్వారం నుండి ఉచిత దర్శనం కూడా కలదు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారి దర్శనానికి హాజరు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు ఉచిత దర్శనం మరియు శీఘ్ర దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. పాటించి స్వామివారిని మనసులో స్మరించేందుకు రావడం. గర్భాలయం నందు ఫోటోలు, వీడియోలు తీయరాదు. తీసిన ఎడల వారిపై ₹500 జరిమానా విధించి వారి మొబైల్ ఇవ్వబడును. భవనాశిని కుండం నందు సబ్బులు, షాంపులు వాడరాదు. భవనాశిని స్వామివారి నిత్య పూజలకు వినియోగిస్తారు కావున వీటిని పరిశుభ్రంగా ఉంచాలి. దేవస్థానం పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్, మద్యము, మాంసం. శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు విజ్ఞప్తి. శీఘ్ర దర్శనం ₹100, స్వామివారి లడ్డు ప్రసాదం ₹20, తూర్పు ద్వారం నుండి ఉచిత దర్శనం కూడా కలదు. శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు విజ్ఞప్తి. స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి గోవింద, అహోబిల నరసింహస్వామి గోవింద. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం శ్రీ స్వామివారి దర్శించుకుని వీటిని పరిశుభ్రంగా ఉంచవలేదు. దేవస్థానం పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్, మద్యము, మాంసము నిషేధించడమైనది. దేవస్థాన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచవలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సద్గురు సేవాలాల్ 286వ జయంతిని పురస్కరించుకొని వరంగల్ ఓసీటీ మైదానం నుంచి హన్మకొండ వరకు బైక్ ర్యాలీ. వైభవంగా ప్రారంభమైన శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి దివ్యలీలా కళ్యాణ బ్రహ్మోత్సవాలు. ఎన్యూజేఐ న్యూఢిల్లీ సంఘ కౌన్సిల్ సభ్యుడిగా ఎంపికైన మీడియా మిత్రుడు కోట వెంకట సుబ్బారావుకు ఘన సన్మానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.